నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. మంచు లక్ష్మి గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రధానంగా ఒక స్టార్ హీరో వైఫ్కి అవకాశాలు రాకపోవడానికి కారణం ఆవిడ డివోర్సే అని చెప్పుకొచ్చారు. అయితే ఎదురుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ ఆయన కొంతమంది పేర్లను కరాఖండిగా ఇవే అంటూ ముందు పెట్టారు. అందులో సమంత నాగచైతన్య గారి పేరు బలంగా వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక 4-5 స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకొని విడిపోయారు కదా, సో వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది, అసలు ఎవరు ఆ స్టార్ హీరో, ఎందుకు ఆ స్టార్ హీరోయిన్కి వచ్చే సినిమాలకు సంబంధించి ఈయన వల్ల ఆగిపోతున్నాయి అనే అంశం గురించి మనతో కుల్లకుషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. వద్దులే అమ్మ, ఒకవేళ నీకు ఛాన్స్ ఇస్తే ఆయన మమ్మల్ని దూరం పెడతారేమో అన్న భయంతో ఈవిడ్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకోని కూడా రిజెక్ట్ చేస్తున్నారని ఆవిడ మాట్లాడింది దాని ప్రకారం. సో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీ అజంప్షన్ ప్రకారం ఎవరై ఉంటారు? వెంటనే ఎవరైనా ఆత్రం ఎందుకు? నాకని కాదు, ఎవరికైనా, మీ ద్వారా ప్రజలకి, ఎవరికైనా ఆ ప్రజలు ఎవడో హూఎవర్ ఇట్ ఈస్, వెంటనే వీళ్ళు 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 ఇదేమి ఆత్రం ఎందుకు ఉండదు? సెలబ్రిటీస్ కి సంబంధించి ఏదన్నా బయటకు వస్తే ఉంటుంది. ఎందుకు ఆత్రం? అదే ఎందుకు అంత ఆత్రం? చొక్కాలు దించుకొని హూ ఎందుకు? వై? మనం ఉన్నటువంటి స్ట్రీట్ లోనే ఒక చిన్న గాసిప్ వస్తేనే కూర్చొని ఏంటి 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 అని మాట్లాడుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఓ పెద్ద స్టార్ అన్నప్పుడు నాలాంటి వాడు ఏం చెప్తాడంటే, ఈ దరిద్రాలు మానుకోండిరా బాబు, మీకు బోల్డ్ అంత జీవితం ఉంది, దేనికి అంత ఆత్రం ఎందుకు అని. ఓకే, వై? రీజన్ ఏంటి? అక్కడ జరిగిన ఇంటర్వ్యూ ఏంటి? దాంట్లో మాట్లాడుకునే అంశాలు కూడా చాలా ఉన్నాయి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుసో తెలియకో అంటే అందరికి తెలిసేమో అనుకొని కొన్ని దాచుకుంటూ కూడా మంచు లక్ష్మి గారు పర్ఫెక్ట్ గానే మాట్లాడతారు. వై? బికాజ్ షీఈ్ ఏ హోస్ట్. మంచు లక్ష్మి ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు అంతెందుకు అసలు టాక్ షో మొదలు పెట్టింది తను కదా, ఈటీవీ నుంచి. షీఈ్ ఎ పర్ఫెక్ట్ హోస్ట్. మనం మాట్లాడేది అవతల ఎలా రీచ్ అవుతుందో కూడా వాళ్ళకి తెలుసు. అండ్ తను చెప్పిన మాట ఏంటంటే, యాక్చువల్గా సందర్భం ఏంటంటే, ఇప్పుడు అంతెందుకు అండి, ఒక అమ్మాయి స్టార్ హీరోయిన్ డివోర్స్ అయిన తర్వాత ఇట్లా జరిగిందని ఒకరు చెప్పింది, పలానమ్మాయి కదా అని ఈయన అన్నాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, తను చెప్పిన పదం ఇట్లా జరిగిందండి అని ఒక క్యాజువల్ ఒక సిచ్యువేషన్ చెప్పింది. ఆ క్యాజువల్ సిచ్యువేషన్లో ఈ అడిగినోడికి ఆత్రం ఆగక వీలు కదా అని ఒక పేరు చెప్పాడు. ఆ పేరు చెప్పగానే ఇప్పుడు నువ్వు చెప్పుకునే చొక్కా చించుకునే బ్యాచ్ అంతా కూడా ఎగిరి పడుతున్నారు. వెంటనే అదేంటో కనుక్కొని దానికి ఒక కన్క్లూజన్ కావాలన్న ఉత్సాహంలో ఉన్నారు. చెప్పాలంటే అవసరం లేదు, ఎవరైనా సరే కలిసి ఉన్నా విడిపోయినా వాళ్ళ జీవితం వాళ్ళది. అండ్ నెక్స్ట్, ఈమె అవకాశాలు పలానోళ్ళు ఆపితే ఆవిడకి నష్టం, ఆపించుకున్నోడికి ఈమె ఊసురు, అంతే. అది కూడా తెలుసుకోవాలన్నంత ఆత్రం అవసరం లేదు. నెక్స్ట్, ఇది సమంతే అని ఫిక్స్ చేసి అదే మళ్ళీ పాత రోజులు వాళ్ళన్నీ తెరిచి తవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. కరెక్ట్ బిగ్ బాస్ టైంలోనే ఎందుకో ప్రతిసారి సమంత పేరు ఏదో రకంగా లైమ్ లైట్ లోకి వస్తూ ఉంటది. అంటే బిగ్ బాస్ టైంకి దానికి ఏంటి సిమిలారిటీ తెలియదు. అదే నా కర్మ. ప్రతిసారి ఒకసారేమో ఖుషి ప్రమోషన్స్ అప్పుడు మీ హీరోయిన్ సమంత రాలేదా అని ఆయన అడగడమే, అప్పుడు అందరూ గింజుకు చచ్చారు. లాస్ట్ బిగ్ బాస్ సీజన్ లో కొండా సురేఖ గారు అనర్గళంగా ఆ విషయం చెప్పడం, అప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి పట్టుకొని 10 రోజులు అయిందో లేదో మళ్ళీ సమంత నాకు చెప్తున్న విడాకులు. దేనికి అంత అవసరం ఏముంది? ప్రతిసారి లైమ్ లైట్లోకి తేవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కలిసి బాగుండు అనుకున్న కొంతమంది అభిమానులు ఉన్నారు. సరే పోనీలే విడిపోయారు, అది మర్చిపోయి చాలా రోజులైంది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆవిడ ఆరోగ్యపరంగా కూడా చాలా కష్టపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సమంతే అన్నారు, ఓకే కాసేపు మాట్లాడదాం. ఆవిడ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పైగా తను ప్రొడ్యూసర్గా ఉంది. అండ్ ఈవెన్ షీఈ్ నాట్ ఏబుల్ టు డూ, అది తన పర్సనల్ కదా, అంత అవసరం ఏముంది? ఏదో పెద్ద పాన్ ఇండియా సినిమా 500 కోట్ల బడ్జెట్ సమంతకు వస్తే ఈయన వచ్చి ఆమెకు ఎందుకు ఇస్తున్నావు ఇవ్వకు అన్నందుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో రాజమౌళి సినిమాలో RRR లో కూడా సమంతనే పెట్టాలనుకుంటే ఈయన వచ్చి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే వెళ్ళిపోయారు. ఇన్ని స్క్రిప్ట్లు రాయడం అవసరమా? దేనికి చెప్పు? అంటే నొక్కి ఒక్కడించడం అవసరమా? జర్నలిస్ట్ గారు ప్రధానంగా అట్లా మాట్లాడడం, ఆడెవడో అడ్రస్ లేనోడు ఏదో అడిగాడు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు అక్కడ అసలు విషయం ఏంటంటే, ఇక్కడ
ఎవ్రీ టైమ్ మనము వెనకాల ఉన్న బ్యానర్ని గౌరవించట్లా. ఆ ప్రశ్న అడిగేవాడు ఎవడో ఆ సెలబ్రిటీలు ఇప్పుడు వదిలేసి ఇంక ఈ జన్మలో మాకు దొరుకుతారో లేదో అని మొత్తం అడిగేయాలి అన్నీ. ఆ అడిగిన దాంట్లో కూడా వాళ్ళు ఇంకేదైనా చెప్తే దాన్ని అటు ఇటు మలచాలి. ఆవిడెందుకు కూర్చుంది మర్యాదకి? దక్ష సినిమా 9కి 19కి రిలీజ్ ఉంది. ఆ సినిమా గురించి మాట్లాడబోయి అంతే కదా. ఈ వయసులో నీకు ఎక్స్పోజింగ్ అవసరం? మర్చిపోయి ఇది బాగా పాయింట్ అయింది. ఇదే క్వశ్చన్ మీరు మహేష్ బాబుని అడుగుతారా? ఈ వయసులో నీకు ఎక్స్పోజింగ్ అవసరమా? ఈ వయసులో నీకు ఈ బట్టలు అవసరమా? అంటే ఏం తప్పు ఉందంటారు ఆయన అడగడంలో? ఏం తప్పు ఉందంటారు? అసలు వాడే తప్పు, అడగడంలో తప్పేంటే? మనిషి అన్నోడు సిగ్గున్నోడు ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడా? దేనికి అడగాల్సిన అవసరం ఏంటి? అంటే తప్పు అంటే ఏం చెప్తారు మీరు అంటున్నా? ఏం తప్పమా? ఇప్పుడు ఆమె అడిగిందా? ఇదే క్వశ్చన్ మహేష్ బాబుని అడుగుతారా మీరు? నన్ను ఎందుకు అడుగుతారు? అంటే ఒక అమ్మాయి, ఆవిడ మోడల్, ఆ ఒంటి మీద షర్ట్ వేసినా ప్యాంట్ వేసినా బ్యాగ్ పట్టుకున్నా, ఒక హెయిర్ క్లిప్ పెట్టుకున్నా, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, మెడలో ఏమైనా జ్యువెలరీ వేసుకున్నా, అవన్నీ కూడా ఒక బ్రాండ్ ప్రమోషన్. షీజ్ ఎ మోడల్. ఆ ఒంటి మీద వేసుకొని ప్రమోట్ చేసుకుంటారు. నువ్వెవడు ఆమె బట్టల గురించి మాట్లాడడానికి? ఎందుకు మాట్లాడతావు? అవసరం ఏంటి? వాడెవడు అడగడానికి? అందుకే ఆవిడ సమాధానం చెప్పాలా. అప్పటికి ఆగండి అనుకుంటే మళ్ళీ దాంట్లో టక్కున ఏదో దొరికితే వెంటనే దాన్ని పట్టుకొని ఇది ఆవిడ కదా. అవసరం ఏంటి? జనాలు ఎలా ఉంటారు? ఇప్పుడు దక్ష ఏది? అదేదో ఆఫర్లు ఆపేశారట అని మాట్లాడుకుంటున్నావు. ఈవిడ ఇంకేదో అనిందని మాట్లాడుకున్నావు. దక్ష ఏమైంది? మరి ఎందుకు వచ్చావు? మనిషి వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంటే నీ పర్సనల్ ఇంటర్వ్యూ ఏమైనా అడుగు, నీ మొత్తం ఆత్రం అంతా తీర్చేసుకో అక్కడ. మనిషి వెనకాల బ్యానర్ ఉంటే రెస్పెక్ట్ దట్ బ్యానర్. అప్పుడే నిన్ను జర్నలిస్ట్ అంటారు. అప్పుడు అడగడంలో తప్పేంటి కాదు. అప్పుడు అడగడమే తప్పు అంటే మనిషే తప్పు. బికాస్ ఈజ్ నాట్ ఒక జర్నలిస్ట్ స్టాండర్డ్ లో లేడు వాడు. కాబట్టి మనిషే తప్పు. అంటే బట్ ఏది అడిగినా తప్పే. ఇంకా ఈ మధ్యకాలంలో ఆవిడ ఆన్ స్టేజ్ కూడా చెప్పింది, మీరు ఇష్టం వచ్చినట్టు నా మీద రాతలు రాసి మీ యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కోసం వాట్ ఎవర్ ఇట్, తర్వాత వచ్చి నన్ను ఇంటర్వ్యూ అయితే నేను ఇవ్వను అని కరాఖండ్గా చెప్పింది. అంటే మీడియా మీద అంత వ్యతిరేకత చూపెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేసింది మీడియానే కదా, మరి అదే మీడియా మీద ఎందుకు ఆవిడ ఛానల్కి సంబంధించి, అంటే ఐ మీన్ ఆవిడ సినిమాకి సంబంధించి ప్రమోట్ ఏం చెప్పింది? పద్ధతిగా చావండ్రా అని చెప్పింది. మేము పద్ధతిగానే ఉన్నాం అనుకోని ఆవిడని డిఫెండ్ చేస్తే ఎవడేమనలేడు. చెప్పింది నేర్చుకుంటే నెక్స్ట్ టైం కవర్ చేసుకోవచ్చు. షీ టోల్డ్ పర్ఫెక్ట్లీ. నెక్స్ట్ అంటే ఎలా స్లిప్ అవుతాయంటే అన్ఎక్స్పెక్టెడ్గా. అందరూ తెలుసు అనుకో. ఇప్పుడు మా నాన్నగారు చాలా యంగ్, ప్యారడైస్లో భలే ఉన్నారని చెప్పబోయి ప్యారడైస్లో మోహన్ బాబు ఉన్నాడని కమిట్ చేసేసింది. అదే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అంతే తప్పితే ప్రతి దాన్ని రక్కొద్దు మీద పడి. మనిషి దొరికింది కదా ఇంకెప్పుడు దొరుకుద్దో ఈ జన్మకి అని రక్కొద్దు. రైట్. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఆయన చాలామంది ఉన్నారు ఇదే ఫీల్డ్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా అలాంటివి జరుగుతాయా? ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంది, తర్వాత విడిపోయారు, ఈవిడికి ఛాన్సెస్ అనేటివి ఆ హీరో వల్ల మొహమాటానికి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ పక్కన పెట్టారు. నాకు నిజంగా తెలియదు, దాని గురించి నేను డిస్కస్ చేయాలనుకోను. బికాస్ మీ అందరికి ఉన్న ఆ ఆత్రం నాకు ఉండదు. నాకు లేదు బాబు. నీకు లేకపోతే నన్ను అడగడం. నేను ఏ క్వశ్చన్ అయినా కూడా ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైతే అనుకుంటారో దాన్ని మీ ముందు పెడతాను. ఆ దరిద్రాన్ని నేను పట్టించుకోను కాబట్టి ఐ నెవర్ ఆన్సర్. ఆ చెండాలని నేను పట్టించుకున్నా. సర్టెన్ గ్రూప్ ఆఫ్ దరిద్రాన్ని నేను పట్టించుకుంటే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన క్రిటిక్ గా మీరు దేనికి మా ప్రతిదీ ఎందుకు? వాళ్ళ పర్సనల్స్ ఎందుకు? సినిమాలు తీస్తే సినిమాల గురించి మాట్లాడు. అంటే పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషన్ ఆపేస్తున్నారని కదా బలంగా చెప్తోంది. అది చెప్పారు కరెక్టే. అది ఎవరన్నా తెలుసుకోవడం ఎందుకు? ఎవరైనా అవసరం లేదు. అలా ఉంటుందా? నా ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉందని ఆవిడ చెప్పింది కదా. ఉంటదేమో అంటే ఆవిడే కమిట్ అయింది కదా. ఉందేమో అనుకోండి, సరిపోయింది. దట్స్ ఆల్. రైట్. ఓకే. రైట్ అన్న. థ్యాంక్స్ ఫర్ ది టైం. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.